నాకు నిజంగా నాకు నా ప్రేమ కన్నీళ్ళతో చెప్తున్నా కదా. సార్ చెప్పిండు, బాబు నీకేం కావాలి, నీ ఆరోగ్యం ఎట్లుంది, నీ పిల్లలు ఎట్లున్నారు అడిగాను. సార్ నా ఆరోగ్యం బాగానే ఉంది సార్, నాది ఇచ్చిపెట్టండి, మీరు నా గురించి వదిలేయండి, నా పిల్లలపైన మీ దృష్టి చూపించండి అడిగిన నేను. నా సేవ గురించి అది పక్కన పెట్టండి సార్, నా పిల్లల పైన చదువుకుంటారు, వాళ్ళకి ఏదైనా salute, salute, Up, 2, 3, down. salute. Up, 2, 3, down. వెల్కమ్ టు వార్త. నేను దేవా. హైదరాబాద్ అనగానే పర్యాటక ప్రాంతాల్లో ఒకటైనటువంటి ట్యాంక్ బండ్ అయితే కనుక ఎంతోమంది అటువైపు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా సందర్శిస్తుంటారు. కాకపోతే మాత్రం ట్యాంక్ బండ్లో ఇప్పటి వరకు అంటే అటువైపు ఆత్మహత్య చేసుకోవడానికి కానీ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయినటువంటి వారిని కానీ బయటకు తీయడంలో ఒక ప్రత్యేకత అయితే చాటుకున్నారు ట్యాంక్ బండ్ శివ. అటువంటి ట్యాంక్ బండ్ శివనైతే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అతని కుమారుడికి హోంగార్డ్ జాబ్ అయితేనేమి, ఆర్థిక సహాయం అయితేనేమి అందజేసింది. అంటే హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంటే బ్రతకడానికైతే మాత్రం ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకొని జీవితాన్ని వెళ్ళదిద్దామనుకుంటారు. కానీ వీటన్నిటికీ అతీతంగా ప్రస్తుత సమాజంలో ప్రజాశ్రేయస్సు అంటే ప్రజల కోసం తన వంతు సాయం చేద్దామనే ఉద్దేశంతో ఎవరూ చేయనటువంటి అంటే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే శవాన్ని దూరం నుంచి చూస్తేనే అయ్యో పాపం అనుకుంటారు తప్ప ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి అటువైపు నివాళులు అర్పించడం కానీ పట్టుకోవడం కానీ చేయరు. అటువంటిది ట్యాంక్ బండ్లు అంటే యావత్ డ్రైనేజీ కానీ మూసీ నది కానీ నీరన్నీ కూడా ట్యాంక్ బండ్లోకి చేరుతుంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ట్యాంక్ బండ్లో చాలామంది ప్రాణాలను రక్షించి వారికి పునర్జన్మను ఇవ్వటం కానీ, లేకపోతే అటువైపు ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయిన మృతి చెందిన వారిని బయటకు తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో కానీ ట్యాంక్ బండ్ శివకు ఎవరు సాటి రారనేది మాత్రం ఇప్పటివరకు మనకు తెలుసు. అదేవిధంగా అంటే అటువైపు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా అంటే ట్యాంక్ బండ్ శివ కుమారునికి హోంగార్డ్ జాబు, ట్యాంక్ బండ్ శివకైతే మాత్రం కొంత ఆర్థిక సహాయం అందజేసింది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాము. మనతో పాటు ట్యాంక్ బండ్ శివ ఉన్నారు. అసలు వారు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు, అంటే ఇదే వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు అనేది ట్యాంక్ బండ్ శివ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. చెప్పండి. అంటే హైదరాబాద్కి చాలామంది వస్తుంటారు, ఎన్నో అంటే ఈ పని ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి, అసలు ఈ పనిలోకి రావాలని మీరు ఎవరిని స్ఫూర్తి కింద తీసుకున్నారు? అందరికీ నమస్తే. నేను ట్యాంక్ బండ్ శివ. నా జీవిత ప్రయాణం వేరే, ప్రతి ఒక్కరికి అదే ప్రయాణం ఉంటుంది. గమ్యం చేరాలంటే ఓపిక కావాలి. ఆ ఓపికనే నా ఒక జీవిత చరిత్ర. ఈరోజు ఈ యొక్క యావత్తు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఒకటే కాటి కాపరి. పుట్టడం తప్పది, చనిపోక తప్పది. అది రకరకాలుగా చనిపోయే వారందరిలో నేను ఒక మనిషిని. కానీ నేను చేసిన సేవలు ఏంటంటన్నా, మీరు అడిగిన దానికి నా క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఓపిక కావాలి. ఆ ఓపికని నశించి క్షణికావేశంతో తల్లిదండ్రులు చెప్పుకోలేక, స్కూల్కి సరైన సమయంలో వెళ్ళక, లేదులే అని ఒక శారీరక సంబంధాలు పెట్టుకోను, వాళ్ళందరూ చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ ఆదరవు లేక ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకున్న వారిని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకు మీరు చేస్తారు, మీకు ఏముంది బాధ అంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, అన్న మీరు నన్ను రక్షించి తప్పు చేసిర్రు, నేను చనిపోవడానికి వచ్చినా, మీరు ఎవరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నేను చనిపోతా, ఈరోజు తప్పించుకున్నా రేపు చనిపోతా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది సమస్య రాకూడదని చెప్పైతే నేను గతంలో మా అమ్మ అంటే నాకు ప్రేమ తెలియదు, మా నాన్న అంటే దాని గుర్తు తెలియదు. అలాంటి లైఫ్లోకి వెళ్ళి ఈరోజు వరకు సేవ అంటే మానవ సేవే మాధవ సేవ అనేది నా జీవిత ప్రయాణం. అప్పటికి ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి ఇదే ట్యాంక్ బండ్లో ప్రతి ఒక్కరూ పర్యాటక లొకేషన్ ఇది వస్తుంటారు పోతుంటారు. కానీ మా ఒక మైండ్ ఏంటంటే, గతంలో మాకు తమ్ముడు చనిపోయిండు, ఆ తమ్మునికి వచ్చిన ఆపది ఇంకొకరు రాకూడదు అనేది నేను లైఫ్ ఎంచుకున్నా. ఆ లైఫ్లో ఏంటంటే ఒక బిజినెస్ రూపం అవ్వచ్చు, లేదంటే చదువు పూర్వం అవ్వచ్చు, ఒక సెక్యూరిటీ జాబ్ కావచ్చు, ఏదైనా ఓన్గా ఏదైనా సంస్థలు నడిపించవచ్చు, నాకు అది తెలియదు. కానీ ఒక మనిషి ప్రాణం విలువ అది నాకు తెలుసు. ఓ మనిషి కళ్ళ ముందరుండి రెండో రోజు కనబడాలంటే దాని విలువ వేరే. ఆ ఒక విలువలు నేను కన్నా రోజు ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటా. హైదరాబాద్కి ఎందుకు వస్తారు, చదువుకోవడానికి వస్తారు. రెండవది చూడడానికి పర్యటనలోకి వస్తారు. ఇంకోటి ఏంది,
రైతులు వాళ్ళ కష్టాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందుల్లో కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవి చెప్పుకోవడానికి ఆస్కారం లేకపోయినా కూడా ఎవరి కోసమో చెప్పుకోవడానికి వచ్చి వాళ్ళు కూడా ఇలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ కోసమే నా బాధ. నా కొడుకు తప్పు చేసింది కదా అని మీరు చనిపోవడం బాగాలేదు. అలాగే వాళ్ళు ఏంటంటే పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఒక కొడుకు, ఒక కోడలు, ఒక మనమళ్ళు మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక వృద్ధుల అంటే వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు, మనసున్న మహారాజులు. వాళ్ళని ఒక అనాథ శరణాలు వదిలేసి ఏదో మీకు నెల నెలగా మంత్లీ ఇస్తున్న ఇదే మీకోసం చెప్తుంది మాట. నెల నెలకి మా అమ్మ మా నాయనని అంటే తల్లినో తండ్రినో ఆశ్రమం ఇచ్చి పెడతారు. ఆ ఆశ్రమం తల్లి ఓడి కంటే పెద్దది కాదు. ఆశ్రమం ఇచ్చిపోవడం పెద్ద తప్పు. అవసరం వస్తే వాళ్ళు మన ఇంటి ముందర మన పిల్లల్ని ఆడుతూ పాడుతూ నడిపిస్తారు. వాళ్ళు మీ కళ్ళ ముందర మేము ఉంటే చాలు అనుకునే వాళ్ళని తీసుకెళ్ళి మీ కోడళ్ళకు అంటే మీ భార్యలకు మీ ముందర కనబడకుండా మాకెందుకులే తప్పిపోయింది మా పీడ నెలకు 10,000 20,000 వేస్తాము అని మీరు అనుకుంటారు. అలాంటి వాళ్ళు వచ్చి నీళ్ళలో సూసైడ్ చేసుకొని నాకు నచ్చట్లేదు. కానీ నేను చిన్న ఇప్పుడు 27 సంవత్సరాలు నన్ను చేయబట్టి బ్రతికిన వాళ్ళు చెప్పే బాధ అది. చనిపోయిన వాళ్ళని తీసి మృతదేహాన్నైనా కదా వాళ్ళ కుటుంబానికి అప్పచెప్తే వాళ్ళు దాన సంస్కారం చేసుకుంటారు. వాళ్ళ కుటుంబంలో అయ్యో ఒక మనిషి లేడు కదా, ఒక మనిషి చనిపోతే దాని విలువ ఎంత పెద్దదో నాకు తెలుసు. ఒక కొడుకు చచ్చిపోతే తల్లిదండ్రులు ఆగమే, అన్న అక్క చెల్లెళ్ళు ఆగమే, ప్రతి ఒక్క పండుగకో పబ్బానికో చెప్పుకోవడానికి వాళ్ళు లేడు. కారణం తప్పు మనం బతుకుండంగా అన్నం పెట్టలేదు, చచ్చినాక పిండం పెడితే లాభం ఏముంది అనేది నా బాధ. నేను 27 ఏళ్ళ నుంచి చేస్తున్న సేవ ఇదే. కానీ అన్న మీ ఒక మీడియా మిత్రులందరికీ చేతులెత్తి మొక్కుతుంది ఏంటంటే ఈరోజు ఒక ట్యాంక్ బండి శివ అనే ఒక మనిషికి నా సేవలు గుర్తించడానికి కారణం మీడియా మిత్రులందరూ. ఆ మీడియా చూసిన ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క మనిషి కామెంట్ రూపంలో ఆడెవడో రోడ్డు మీద పడ్డాడు అని ఆదుకోండి అని ప్రజలందరూ వేడుకున్న మాట ఏంటంటే ఆ ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు శివన్నకి ఏదైనా సాయం చేయండి అంటే గత ప్రభుత్వము కేటీఆర్ గారు నన్ను గుర్తించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. నేను అప్పుడు అన్నా సార్ మీరు ఇచ్చినా చేస్తా మీరు చేయకపోయినా చేస్తా, కానీ బాబుని అంటే వానకి వంగడికి నేను ఉన్న నా ప్రదేశం అది కాబట్టి వాళ్ళు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అది ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ సమయం ఉదరా అయిందో తెలియదు, ప్రజలు ఏం నిర్ణయించుకున్నారో మనకు తెలియదు. ప్రజలంతా గొప్ప నేను కాదు, కానీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఓ తల్లి లాంటిది. ఆ తల్లి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో వీళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరు అంటే గత ప్రభుత్వంలో కూడా నాకు రమేష్ బాబు అంటే రమేష్ అన్న ఉన్నాడు. ఆ మూమెంట్లో నాకు సార్ నిన్న కల్పించాను, ఎవరిని రేవంత్ రెడ్డి సార్ని కల్పించాను. శివ నీకోసం మేము ఏమైనా చేస్తాం బాబు అంటే సార్ నేను పార్టీ పూర్వకం పనిచేసేస్తాను కాదు, నేను సేవ ప్రజల కోసం నేను పనిచేస్తాను. ప్రజలు అంటే నా మనుషులు, నాలో ఒకరని నేను ఆశపడ్డా, కానీ నాకు పార్టీ పూర్వం నాకు తెలియదు సార్. వాళ్ళైనా ఒకటే మీరైనా ఒకటే ఎవరైనా ఒకటే, నాకు అది వద్దు సార్, ధర్నాలు చేసి నా కోసం కొట్లాడద్దు, వాళ్ళే గుర్తించాలి వాళ్ళే ఇవ్వాలన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్న అనిల్ కుమార్ యాదవ్ అన్న అనిల్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కూడా చెప్పిండు శివన్న నీకోసం 200 మందిని పెట్టి కానీ నేను వచ్చి కొట్లాడతా మీలాంటి బీదల కోసం పోరాడతా అంటే వద్దు సార్ నేను అంటే గత ప్రభుత్వం చెప్పింది అదే, నాకు అట్లా వద్దు సార్ వాళ్ళే గుర్తిస్తారు అన్నప్పుడు అదే మూమెంట్లోనే కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు వీళ్ళందరూ గమనించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా లోకల్ ఎమ్మెల్యే ముట్టగోపాల్ గారు వీళ్ళందరూ గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అంటే కారణం ముఖ్యంగా ఒక సేవ అని ఒక కష్టపడుతున్న వాడిని గుర్తించకపోతే ఎలా అని వాళ్ళ గురించి నాకు డబుల్ బెడ్రూమ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అదే ప్రకారంగానే వాళ్ళు ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకముందే వాళ్ళు నాకు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అలాగేమని చెప్పిన శివ మన హయాం రాని మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుర్తిస్తాము, నువ్వే కాదు నీలాంటి వాళ్ళందరి కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్క ఇంటికి హస్తం గుర్తుకే మన ఓటు. ఆ ఒక ఓటుకి ఇచ్చిన విలువైన గొప్పతనం ప్రతి ఒక్కరికి నేను ఇంటింటికి వచ్చి నిలబడతా. నేను చేసేది మీకోసమే ఒక సేవ. నేను కూడా ఒక దర్బార్ నా చేతిలో పెట్టిన ఒక గజస్తంభం లాంటిది, దీన్ని కూడా సేవ రూపంలో శివ నేనున్నా రావాలి వస్తే ఖచ్చితంగా అని చెప్పాను. అప్పుడు బట్టి విక్రమార్క గారు అలాగే అక్క సీతక్క వీళ్ళందరూ అంటే ముఖ్యంగా మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చిండు శివ నేనున్న బాబుని బాధపడద్దు, మీ కష్టము ఆ శవాలు చూసి పారిపోయే వాళ్ళే 100 మంది ఉంటారు, మీరు ఇంత కష్టపడుతున్నారు, ఆ ప్రభుత్వం గుర్తించి మీకు ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి ఆయన అది అప్పుడు ఆయన కోరుకుంది అదే గుర్తిస్తారు బాబు నీకు సమయం వస్తుందని చెప్పిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ళు అయింది, అయినా కూడా
మా సేవ ఏంటంటే మా వరకు మాకు ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయిన ఒకటే అన్న మేము ఆశించేది ఏంది అందరూ బాగుండాలి అనేది మా ఆశ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి నా కోరిక. ఆ ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు సారు వాళ్ళ భార్య, ముఖ్యంగా వాళ్ళ భార్య గారు నా ఒక అంటే మానవ సేవే మాధవ నేను చేస్తున్న పనికి నా చిన్ననాటి నా ఒక స్వీట్ మెమరీస్ నేను సినిమాలు చూడడం నాకు అంటే అప్పట్లో చూసిన వీడియోలు అర్జున్ గారు వాళ్ళ కూతురు సినిమా సీతాపయనం రిలీజ్ నాకు తెలియదు, అవి నాకు చెప్పలేదు ఎవరు. శివ గారు నేను వస్తున్నా హైదరాబాద్కి, మిమ్మల్ని 10వ తారీఖు కలిసే బాబు అన్నాడు సార్ అని చెప్పిన అదే మూమెంట్లోనే బ్రహ్మానందం గారు అతను గొప్ప నటుడు, ప్రతి ఒక్క ఇంటికి సుపరిచితమైన మనిషి. అతనికి నేను ఒక తండ్రి లాంటి కాళ్ళు మొక్కడంతో నమస్కారానికి సంస్కారముగా తను నాకు ఒక కాళ్ళు మొక్కడం జరిగింది. ఆ ఒక వీడియోలు మొత్తం వైరల్ కావడంతో కష్టపడే ఒక శివ ఒక జెన్యూన్గా ఒక మనిషి ఇలా కూడా ఉంటారా, ఇలాంటి వారికి మనం ఎందుకు సాయం చేయమనేది మేడం చూసి సార్కు చెప్పడం జరిగింది. సార్ వాళ్ళ పిఏల తర్వాత నాకు వీడియో చూసిందని తెలియడం కారణం అమ్మ రేవంత్ రెడ్డి గారి భార్య అక్క నువ్వు ఏడున్నా బాగుండాలి, నాలాంటి కుటుంబాలు మీరు గుర్తించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని ఆశ. అలా చూసిన ప్రతి ఒక్క క్షణము నా గురించి ఆలోచించారు. శివ ఇట్లా సీఎం ఆఫీస్ని ఫోన్ చేస్తామని చెప్పారు. ఎవరు సార్ అని చెప్తే నేను వేముల శ్రీనివాసుని మాట్లాడుతున్నాను, నాకు తెలియదు, నాకు ఎవరు తెలియదు. సీఎం ఆఫీస్ని ఫోన్ చేసిన బాబు నీకు ఆరోగ్యం ఎట్లుంది అని అడిగిండు. ముఖ్యమైన మాట అది, నాకు ఈ కాలర్ బోన్ ఇరిగింది. ఆ బోన్ ఇరిగిందంటే ఎంతోమంది వస్తూ పోతుంటారు, సమయానికి మాటిచ్చి పోయేలా 100 మంది ఉన్నారు, కానీ నిజంగా ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది వేముల శ్రీనివాస్ సారు ప్రేమతోటి ఆయన మాటలు నాకు అర్థమైంది. శివ నీకేం కావాలి బాబు అని. నాకు నిజంగా నాకు నా ప్రేమ కన్నీళ్ళతో చెప్తున్నా. సార్ చెప్పిన బాబు నీకేం కావాలి, నీ ఆరోగ్యం ఎట్లుంది, నీ పిల్లలు ఎట్లుంది అడిగాను. సార్ నా ఆరోగ్యం బాగానే ఉంది సార్, నాది ఇచ్చిపెట్టండి, మీరు నా గురించి వదిలేయండి, నా పిల్లలపైన మీ దృష్టి చూపించండి అడిగిన నేను. నా సేవ గురించి అది పక్కన పెట్టండి సార్, నా పిల్లలపైన చదువుకుంటారు, వాళ్ళకి ఏదైనా చూపించండి ఉపాధి అంటే అప్పటిదప్పుడే పిలిచి రాండి బాబు అని పిలిచి మా ఇంట్లో ఎంతమంది అని కనుక్కున్నాడు. మేము 9 మందివి, 4 కొడుకులు 3 బిడ్డలు. అందులో ఏం కావాలి బాబు అని అడిగిండు. సార్ నాకు ఏమొద్దు సార్, నేను చిన్నప్పటి నాకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే నాకు బావులు చెరువుల విషయం నాకు తెలుసు, బావులు చెరువులు అంటే ఒక విషయం నాకు తెలుసు. ఆ విషయాన్ని ప్రజలకి అవసరం ఉంది, ఆ ప్రజల కోసం నాకు స్విమ్మింగ్ పూల్ కట్టించండి సార్. ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని 100 మందికి నేర్పిస్తా. శివ అనేవాడు ఒక్కడున్నాడు, ప్రతి ఒక్క చెరువు దగ్గర శివ అనేవాడు ఉండడు. దాన్ని మీరు గుర్తించు స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే దానిలో కొన్ని 100 మంది తయారుతా, అందులో కొందరు బీద వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ వస్తారు. 10 మంది తయారైనా ఆ 10 మంది ఇంకొక 10 మందిని కాపాడుతారు అనేది నేను చెప్పడం జరిగింది. శ్రీనివాసులు సార్ చెప్పిండు, శివ ఖచ్చితంగా నీ గురించే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ను గుర్తించేది బాబు అని చెప్పిండు. నేను సార్ ట్యాంక్బండ్ శివ నీకు ఎప్పుడు రుణపడి ఉంటా. నాకు నమ్మకం ఉంది ఏంటంటే మీరు నాకు మాట ఇచ్చారు, అలాగే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం బాబు, నాకు డబ్బులు వద్దు సార్. నేను చెప్పిన నాకు డబ్బులు వద్దు సార్, నా పిల్లల చదువులు బి ధనలక్ష్మి మేడం, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, మాకు డీసీపీ గారు, ఏసీపీ గారు, వాళ్ళందరూ కలిసి నా పిల్లల్ని స్కూల్లో ఎదురు వాళ్ళు చదువుతారు, వాళ్ళని కొంచెం దారులు చూపించారు సార్ అంటే ఖచ్చితంగా బాబు ఎంతమంది ఎంతెంత చదువుతారు వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు, చదివే వాళ్ళని చదవని మీ పెద్దబాబు నీతో పాటు పనిచేస్తుంది కదా, ఆ బాబుకి నీకు నీ ఇష్టపూర్వంగా 4గురిలో ఎవరికి డ్యూటీ ఇవ్వమంటే చెప్పంటే మీ ఇష్టం చెప్పిన. పెద్దోనికి నాలాంటి గుణం ఉంది, 10 మంది కోసం వాడు కూడా అర్ధమరదైనా పగులైనా పిలిచే పలికే మంచి. అతనికి ఉద్యోగం ఏంటంటే ఆన్ ద స్పాట్లో అప్పటిదప్పుడు ఒక జీవో తన కోసం ఉద్యోగాన్ని తీసి ఇచ్చారు, చాలా సంతోషం. ఇది మేము మర్చిపోలేము. ఎవరెవరో లోకులు కాకుల్లాగా మాట్లాడుతుంటారు, మాకు అది తెలియదు సార్. నా ప్రపంచం అంతా జీరో అంటే ఏంది, నేను హీరో అని చెప్పుకోవడం కన్నా నా ప్రపంచం అంతా నీ యొక్క తెలంగాణ కాదు యావత్తు ప్రపంచమంతా గుర్తించేలా కష్టపడుతున్నానని గుర్తించిన రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నేను 27 సంవత్సరాల నుంచి 141 మందిని కాపాడినా, నేను వేలకు పైన శవాలు తీసినా, కానీ నేను ఎక్కడ చెప్పుకోవడానికి మా దగ్గర ప్రూఫ్లు ఏంటంటే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఏం లేవు. కానీ ఈ చెట్ల కిందనే ఉన్నా, ఈ చెట్ల కిందనే బతికినా, ఈ బొమ్మల కిందనే ఉన్నా, ఈ బొమ్మలకు తెలిసిన బాధ. నా ప్రపంచం అంతా ఏంటంటే ఇక్కడ నా భార్య రోడ్డు పైన కుర్కురేల షాప్ పెట్టుకొని, అది కూడా మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులు 5,000, 2,000, 3,000 వాళ్ళు ఇచ్చిన డబ్బులని ఆ షాప్ పెట్టుకొని అలా నిలబడి తను కూడా
కొన్ని వందల మందిని ప్రతిరోజుకి ఇద్దరినో ఒకరినో కష్టం కాపాడుతుంది. అంటే చావడం పరిష్కారం కాదు అని ఇమీడియట్గా 108 ఫోన్ చేయడమా, లేదా మా లేకపోయిన ఫోన్ చేయడమా, సార్ ఇట్లా ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ పరిస్థితి ఏందో తెలుగుతారు, ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి మేము ఇంత అలౌట్గా ఉన్నాం. ఉద్యోగం అనేది పక్కన పెడితే మేము ప్రజల కోసం పోరాడుతాం ఒక మనుషులు మాత్రమే. ఆ మనిషిని గుర్తించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. అలాగే మీ మీడియా మిత్రులందరికీ ముఖ్యమైన గొప్ప విషయం ఏంటంటే నా అన్నదమ్ములందరూ, నా అక్క చెల్లెలందరూ మీ వెనకలో నా కష్టము, నా కష్టం వెనుక మీ కష్టము, ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ నా ఒక జీవితాంతం శిరస్సు వంచి మీకు ఎంత తక్కువ చేసినా ఎందుకంటే నాలాంటి వాళ్ళందరినీ మీరు కష్టపడి తేలాడుతున్నారు. ఆ ఒక వెనుకలాటలో నేను ఒకరిని, నన్ను గుర్తించిన ప్రతి ఒక్కరిని మిమ్మల్ని గుర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే అన్న ట్యాంక్ బండ్లో అంటే చాలామంది పడతా ఉంటారు, మీరు శవాలను తీస్తూ ఉంటారు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఈ వృత్తి ఎంచుకున్నామని ఎవరు అభ్యంతరం చెప్పలేదా? సార్ నేను ఒక మనిషి రూపంలో చేస్తున్న సేవ నా భార్యకి ఇష్టం లేకపోయినా నా పక్కన పడుకున్న ఒక శరీరం, ఆ శరీరానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే పడుకున్నప్పుడు తన చెయ్యి, తన మోచెయ్యి నా పైన పెట్టినప్పుడు ఎందుకు అయ్యా వాసన వస్తుంది అంటే కూడా అమ్మ శివం శివం చేస్తున్న పని అలాంటిది. మనకంటూ ఏదో ఎవరో ఏదో ఇస్తారని కాదు, మేము చేసే సేవలో నువ్వు నన్ను నమ్మి నా వెంబడి వచ్చినావు, నన్ను నమ్ము, నా మనసును నమ్ము, నాలో ఉన్న ఆఖరి నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. నీ కడుపు నిండా అన్నం పెడతాను ధైర్యమే. నా పిల్లలు కూడా ప్రతిరోజు డాడీ మేమున్నాం నీ వెనకాల, నువ్వు వాళ్ళని మీద ఎవరు రారు. ఈ ప్రపంచం అంతా నాటకం, చూసిపోయే వాళ్ళు 100 మంది, సమయానికి ఆదుకోవడానికి ఇద్దరే ఉంటారు, ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు. మన పాడని మనం మోస్తాం, నలుగురు కావాలి. ఆ నలుగురు కూడా ఆలోచించే మనసు ప్రతి ఒక్కరికి ఉంది. నా కొడుకైనా, నేనైనా, మీరైనా సమయానికి చేస్తున్న సేవల గురించి నా భార్య పిల్లలు ఎప్పుడు నన్ను వద్దనలే, డాడీ పోయిరా అయ్యా, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉందో. ఎందుకంటే పెద్ద పెద్దవారు ఇమీడియట్లీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే 100% ఉన్న ప్రాబ్లం ఒకటే, ఎవరైనా గొప్పవారు పడిపోతే ఆన్ ద స్పాట్లో అలజడి వేరే ఉంటుంది. బీద కుటుంబం నుంచి ఎవరైనా పడిపోతే ఓహో తర్వాత చూసుకుందాంలే, మీరు పక్క జరగండి, మీరు పోవద్దు అని చెప్పేవాళ్ళు 100 మంది. కానీ ఇది మేము జీర్ణించలేం, మాకు అది ఇష్టంలే. సార్ ఒక మనిషి చనిపోయి శవమై తేలుతుండంటే ఎవరో సీఎం వస్తుండు, ఎవరో పిఎం వస్తుండు, వాళ్ళు వీళ్ళు వస్తారు, తర్వాత ఇద్దాం లేను, అది నాకు ఇష్టంలే, అది నాకు నచ్చదు. ఎందుకంటే బాడీలో పార్ట్స్ ఒక్కొక్క సెకండ్కి మారుతూ ఉంటాయి, గుర్తించలేము. ఆ తప్పననే ఈరోజు ట్యాంక్ బండ్ శివ. నేను ప్రతి ఒక్కరు చెప్తే ఇదే, నా తమ్ముళ్ళు చనిపోయారు, నా తమ్ముళ్ళకి వచ్చిన బట్టి ఇంకొక తమ్ముళ్ళకి రాకూడదు. అక్కడ నిన్న రాత్రి మా బాబు హోంగార్డ్ డ్యూటీ ఇచ్చారు. డ్యూటీ ఇచ్చిన తర్వాత కూడా వాడు నైట్లో ఇప్పుడు వీడియోలు ఉన్నాయి కానీ మీరు చూసుకోవచ్చు, కానీ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. వాడు ఆ డ్యూటీ బట్టల మీద వచ్చి కూడా అదే కాస్ట్యూమ్ తోటి అలాగే తీసి బయట పెట్టిన ఒక అమ్మాయిని. తను కూడా కరీంనగర్ నుంచి వస్తుంది, మియాపూర్లో దిగాల్సిన అమ్మాయి బాలనగర్లో దిగింది. కారణం తెలియదు, ఆమె ఫోన్ మిస్సింగే, తన బ్యాగ్ మిస్సింగే. వీడికి ఎలా వచ్చింది, నీళ్ళల్లో ఎవరు తోసేసారు, నన్ను తోసేసారు అంటుంది. ఆ తోసేసిన అమ్మాయిని నా కొడుకులు, చిన్న కొడుకులు ఇద్దరు దూకి తీసుకొచ్చి బయట పెట్టి వీళ్ళందరూ సేవ్ చేశారు. అంటే మా పని ఏంది, మేము ఏదో ఆశించట్లేదు, ఆ ఆశ మాకు వద్దు, మేము మీలో ఒకరం. అంటే ట్యాంక్ బండ్ శివ వ్యక్తిగత జీవితం గురించి చాలామంది మీ అభిమానులు తెలంగాణతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఎంత చదువుకున్నారు, మీకు పిల్లలు ఎంతమంది, అసలు ఏంటి మీ వ్యక్తిగత జీవితం? అన్న నేను చదివింది కొద్దిగానే, నేను చిన్న ఉన్నప్పుడే అనాథ జీవితం బతికిన. నా చదువు అంతగా నాకు తెలియదు, కానీ నేను హాస్టల్లో అనాథ హాస్టల్లో చదువుకునేది 7వ తరగతి చదివిన. ఆ 7వ తరగతికే ఆ రోజుల్లో అది ఎక్కువ నాకు. నేను నా గురించి, నా జీవితం గురించి మిమ్మల్ని ఇబ్బంది నాకు ఇష్టం లేదు. మీలో ఒకటిగా నేను కష్టపడి ఏంటంటే నాకు ఒక గోల్ ఉంది, ఏదో ఒక రోజు నేను ముందరకు వస్తా, సొసైటీకి మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఆ సేవ అనేది మానవ సేవే, మాధవ సేవ అనేది గుర్తించిన. నా పిల్లలు లేరు, నా భార్య లేదు, ఎవరు లేనప్పుడే నేను ఒక అనాథని. అలాంటి జీవితం ప్రజలందరికీ, మీరు అనాథలు కాదు, మీలో ఒకరిగా నేను ఈరోజు మీరంతా నా కుటుంబ సభ్యులు. నాకు ఎవరు లేరని అనుకున్న రోజుల్లో మీరు ఇచ్చిన ధైర్యమే మేమున్నామని. అలాగే సోను సార్ నాకు అదే చెప్పాను, శివ మేమున్నాము, నువ్వు భయపడొద్దు, మీ నీకు ఏం కావాలో మమ్మల్ని ఓపెన్గా, నువ్వు మేరా భయ్ అమర గరక ఆద్మీ అన్నాడు సార్. అంటే వాళ్ళు ఏదో అన్నారని నేను ఎప్పుడు పోను, ఎవరో ఏదో చెప్పి నేను అడిగే అలవాటు నాకు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తరగతి అదే చెప్పాను, శివ నా నంబర్ నీ దగ్గర ఉంది, మా అధికారులు అందరి నంబర్లు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు ఎప్పుడు కానీ ఏ ఉద్దేశంతో నువ్వు బాధపడద్దు. ఈరోజు నీ కుటుంబాన్ని ఒక స్థాయిలో చూడాలనుకుంటాము, నువ్వు పడే కష్టాలు మేము చూస్తాం, నువ్వు 100 మందిని కాపాడుతున్నావు,
ఈరోజు రాజ్యమంతా నన్ను ఒక నిలబెట్టింది. ఈ ప్రజలందరూ ఒకటే, మీరు బాగుంటే అందరూ బాగుంటారు నా నమ్మకం అన్న. మా కుటుంబం కావచ్చు, ఇతర కుటుంబం కావచ్చు, చిన్న పెద్ద అనే హిందూ ముస్లిం అనే మాట లేకుండా ప్రతి ఒక్కరిది ఈ హస్తం గుర్తు. ఎందుకంటే అన్న, నేను చిన్న చూస్తున్నా, రాజీవ్ గాంధీ గారి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు నేను ఫుట్పాత్ మీదనే ఉన్నా, కరిపి నడుస్తున్నప్పుడు అన్నము అలా ప్రాణం అది. ఆ మూమెంట్ పోలీసులు పెట్టిన భిక్షాటనే నా జీవితం. ఎందుకంటే కొద్దిగా వెనక్కిపోతే బాధాకరం. ఈరోజు ఏదో మంచో చెడో జరుగుతుంది, కానీ ఓపిక పట్టుకుంటే అన్ని మంచి అయితే నా నమ్మకం. అంటే మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏమేమి చదువుకుంటున్నారు, అసలు వాళ్ళది ఏంటి? నాకు 4 కొడుకులు 3 బిడ్డలు అన్న. నా ముగ్గురు అంటే అందరూ స్టెప్ బై స్టెప్ చదువుతున్నారు. అందరూ 12వ తరగతి బాబు, 12వ తరగతి ఇంకో బాబు. అంటే నా ముగ్గురు కొడుకులు 6వ తరగతి నుంచే అంటే వెనక ముందు అయినా కూడా 6వ తరగతి. మా బీదలక్ష్మి మేడం ఏం చేసిందంటే, ముగ్గురు అన్నదమ్ముల్ని ఒక స్థాయికి ఉండాలి, వాళ్ళ చదువులు. వాడు మా దగ్గరకు వస్తాడు, మమ్మల్ని ఏం అడగాడు, మేమైనా గుర్తించిన లాభం. మా బీదలక్ష్మి మేడం, ఇన్స్పెక్టర్ మేడమే. అప్పుడు హరీశ్బాబు సారు అది గురుకుల పాఠశాల ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూలు హైదరాబాద్లో వేయడం జరిగింది. 4 కొడుకులు 3 బిడ్డలు, 3 ఆడపిల్లలు. ఇక్కడ సన్నిహిత హాస్టల్ అంటే ఒక ఫౌండేషన్ హాస్టల్, అది నల్లకుంటల. ఆ 3 ఆడపిల్లలు ఇక్కడ, 4 మగ పిల్లల్ని అక్కడ హాస్టల్ వేయడం జరిగింది. వాళ్ళలో పెద్ద కొడుకు వచ్చేసి యాదగిరిగుట్ట, మా అత్తగారింటి కాడ. మా భార్య బదులు మా ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లో గుడ్డి ఒలుక్కుంటారు పాపం. వాళ్ళ కోసం మా పెద్ద బాబు ఆడనే ఉండి 10 చదివిండు. 10 పాస్ అయ్యికి వచ్చి నా దగ్గర నాతో పాటు పని చేస్తూ ఓపెన్ 11, ఓపెన్ 12 చదివిండు. అలాగే ఈరోజు ప్రపంచమంతా గుర్తుండేలా కష్టపడుతుండే నా బిడ్డ వేణుమాధవ్. ఈరోజు అందరూ గుర్తించడం మాకు సంతోషం. మా డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, కానీ 7 పిల్లలు అంటున్నారు. మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? అంటే వీళ్ళని ఎలా పెంచి పోషించాలి, వీళ్ళని ఎలా అంటే గొప్పగా తీర్చిదిద్దాలనేది మీకు ఎప్పుడు, అంటే మీరు కానీ మీ వైఫ్ కానీ ఎప్పుడు ఆలోచించలేదా? లేదన్నా, మేము ఎప్పుడే కానీ ఇప్పుడు తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ గొప్పది. తండ్రి బాధ్యత ఏంది, పొద్దున్నే లేచి సాయంత్రం వరకు నా పిల్లల కోసమో నా భార్య కోసమో నా కుటుంబానికి పట్టేట అన్నం పెట్టాలని భర్త రోజు పనికి పోతాడు. పని దొరికినా పని దొరకకపోయినా కూడా తన కష్టం ఏంది, నా కుటుంబం ఒక సేవ. భార్య ఏంది, ఇంటికాడ నా భర్త వస్తాడు, నా భర్త తెస్తాడు, నా పిల్లలకి ఏదో తెచ్చి పెడితే నేను వండి పెట్టాలనేది తల్లి బాధ్యత. కాబట్టి ఇలాంటి కష్టాలు సుఖాలు చూస్తున్నా నా పిల్లలు కూడా, నేను కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా అన్న, జీవితం అనేది ఒక ప్రయాణం. ఈరోజు ఉంటాం, రేపు ఉంటాం. కానీ ఈ రోజుల్లో జరిగే అవమానాలు, అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనేది నా మెసేజ్ అన్న. ఇబ్బంది నా క్లియర్. డబ్బుకు బానిస కావద్దు, మనిషి ప్రేమకి బానిస కావాలి. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. పొద్దున్నే లేచి తల్లిని తండ్రిని ఎంత ప్రేమిస్తామో రేపటి నాడికి మీరు అంత బాగుపడతారు నా నమ్మకం. తల్లిదండ్రులు లేని ప్రేమ నాకు ఉంది కాబట్టి నాకు అన్నద ఆశలు బతికినని నాకు తెలుసు. తల్లిదండ్రుల మించి ఇంకోటి ఇవ్వలేడు. అంటే గురువు దైవం, అది సెకండ్ పార్ట్. ఫస్ట్ అమ్మ నాన్న. ఈరోజు నా తల్లిదండ్రులు, నేను రేపు నేను నా ఫ్యామిలీ, నేను చనిపోయాక నా పిల్లలు. కానీ ఇక్కడ మానవ సేవ అనేది గొప్ప విషయం. ఆ గొప్ప మహనీయులు మనం నేర్పించిన పద్యం ఏంది, అన్నదాత సుఖీభవ. వాళ్ళని ఎప్పుడే కానీ మర్చిపోతుందని నా గొప్పతనం. ఈరోజు పెట్టిన తిని రేపు కాలతో నాకు ఇష్టం. అంటే మీరు గత 27 సంవత్సరాలుగా ట్యాంక్ బండ్లో ఇటువంటి సేవ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే మీరు పడ్డ ఫలితానికి, మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అనుకుంటున్నారా? మీ అబ్బాయికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వటం కానీ, మీకు కొంత ఆర్థిక సహాయం కానీ, లేదా మీకు స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని హామీ ఇవ్వటం కానీ, వీటన్నిటికీ మీరు కొద్దిగా సంతోషిస్తున్నట్ట? సార్, నా గమ్యం ఇప్పుడైతే చేరినట్టే. ఈ గమ్యం చేరడానికి కారణం ముఖ్యమైన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎప్పుడో జరగాల్సిన విషయము, అది బ్రేక్ కావడం అది నా దురదృష్టం. కానీ ఈరోజు నాకు రేవంత్ రెడ్డి గుర్తించి 5 లక్షల క్యాష్, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంటే మా ఫ్యామిలీ పెద్దది, అది కాదు ఇందిరమ్మ గృహ నిర్మాణము నీకు ఇస్తున్నాం బాబు అని. అలాగే కలెక్టర్ మేడం కూడా చెప్పింది, ఆమె కూడా చెప్పింది, బాబు మీకు ఏం కావాలి చెప్పండి, మీరు ఎక్కడ మీరు ఎక్కడ నిస్సారపడద్దు, మేము అధికారులము, మీరు చెప్తున్నారు కదా మాకు తెలిసేది ప్రాబ్లం అనేది. మేము ఇక్కడ కుర్చీలో కూర్చుంటే మాకు తెలియదు. మీలాంటి వాళ్ళు ఎందరో వస్తుంటారు, ఆ ప్రాబ్లం చేస్తే నాకు ఒక ఉద్యోగము, నేను కలెక్టర్ నేను చెప్పుకోవడానికి నేను కూర్చోవడం కాదు, ఉద్యోగం ఇచ్చేట. ఆమె చెప్పింది అదే మాటనే, ఆయమ్మ నాకు చెప్పింది అదే. మేము జీతం తీసుకోవడానికి రాలేదు, మీలాంటి వాళ్ళందరికీ పని చేస్తానికి వచ్చినాం, ఏది ఉన్నా మీరు చెప్పవచ్చు, అభ్యంతరం లేదు బాబు, నా నంబర్ ఇది, నా నంబర్కి మీరు మెసేజ్ చేసినా పర్లేదు, మీరు ఫోటోలు పెట్టినా పర్లేదు అని చెప్పింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా కూడా వాళ్ళు ఇచ్చిన నంబర్ మా దగ్గర ఉన్నాయి.
బాగున్నామన్నా. అంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగృహానికి మీ ఫ్యామిలీని పిలవటం కానీ ఇలా ఆతిథ్యం ఇవ్వటం కానీ మీ యొక్క కష్టాలని అడిగి తెలుసుకొని దానికి ఒక పరిష్కారం చూపించడం కానీ ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ మొత్తానికి? లైఫ్ అంటే మనిషికి ఒక జీవిత నాటకం, కానీ ఆయన చేసిన గొప్పతనానికి ఒక నిదర్శనం ఏంటంటే నేనే. ఈరోజు ప్రపంచానికి చేయుతానంటే ఇలా చూపించాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్మే రేవంత్ రెడ్డి. కొట్లాడినా తిట్లాడినా ఏం చేసినా కూడా జై చిరంజీవి అనే ఒక బలం అనేది ఆయన. నేను నా మాట పూర్వంగా తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఏదో ఇచ్చిండు కానీ నేను చేయగొట్టట్లేదు. నా నిజమైన మాట ప్రతి ఒక్కరికి. మీరు చూడంగా గాంధీ తాత బొమ్మ ఉంది, ఆ బొమ్మనికి ఏముందో మనకు తెలియదు, కానీ ఒక మనిషి ఆశయం కూడా దీంట్లోనే ఉంటుంది. అన్నదాత సుఖీబాబా. మనం తినాలంటే 5 ఏళ్ళు పిసకాలి. ఈ 5 ఏళ్ళే కాంగ్రెస్ పార్టీ. ఇది వెనకబడ్డది అనుకోవడము. ఎన్ని తరాల నుంచి ఏం చేశారు కొంచెం చాలా తరం మాట్లాడతారు. నాకు తరాల గురించి తెలియదు, కానీ కళ్ళ ఎదురుగా కనబడుతుంది. ఏం చేస్తారు అంటే మరి అందరూ ఏం చేసారో వీళ్ళు అదే పని చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి అవసరాన్ని మనం చేతిలో చెడగొట్టుకోవద్దు. మీ ఓపికనే మీకు లక్ష్యం అవుతుంది. సబర్ కబాల్ మీటా అవుతా అంటారు కదా. ట్యాంక్ శివ కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అవుతాడు, ప్రభుత్వానికి పని చేస్తాడని అనుకోవచ్చు అంటారా ఫ్యూచర్లో? 100%. నాకు ఏదో వస్తుంది ఏదో చేస్తుంది కాదు. నాకు కొందరు అధికారులు కూడా చెప్పారు, శివ నీకు ఏం కావాలన్నా అంటే నీ కష్టాన్ని ప్రతిఫలం. ఇక్కడ ప్రాణదాతవి నువ్వు. రేపొద్దుగాల నువ్వు 10 మందికి ఒక స్ఫూర్తివి నువ్వు. నీకు ఏం కావాలన్నా కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఏమని? శివ నువ్వు 10 మంది కోసం పోరాడే మనిషివి. మేము ఇవ్వాలంటే రేపు ఓడిపోయినా కూడా నువ్వు ఓడిపోయే మనిషి, నీ జీవితమే పనంగా పెట్టే మనిషి అని నీలిమ మేడం చెప్పింది. నీలిమ అంటే మాకు ఇక్కడ మా లోకల్ అంటే మొత్తానికి నీలిమ మేడం, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నీలిమ మేడం చెప్పింది. అక్క నాకు పిలిచింది తీసుకొని, శివన్న నువ్వు ఈరోజు మేము ఉంటాం వెళ్ళిపోతాం, కానీ నువ్వు ఎప్పుడు ఉండే మనిషివి. నీకు నా నుంచి ఏం కావాలి, నేనేం చేయాలి, నువ్వు ప్రజలకు ఇంకా ఎలా సహాయపడతావు నాకు చెప్పన్నా. కారణం నీలిమక్క కూడా నాకు ఒక ఆఫర్ ఇచ్చింది. మన చుట్టుపక్కల మొత్తంలో అంటే మన హైదరాబాద్ తెలంగాణలో ఎక్కడైనా ఏదో ఒక సీటు అంటే 10 మంది కోసం కావాల్సిన నువ్వు ఒక ఎంచుకో, నేను అది ఇస్తాను, నువ్వు పని చేయని అడిగింది. చాలా సంతోషం అక్క. వార్తా మీడియా తరపు నుంచి కోరుకుంటుంది ఏంటంటే ప్రజల్లో మార్పులు రావాలి, ప్రజలకు కావాల్సిన పని కావాలి. ఆ పని మనలో ఉందంటే సేవ అనేది ప్రతి ఒక్క ఇంటికి అవసరము. నువ్వు ఇచ్చిన ఆఫర్కి నేను ఎప్పుడైనా సరే ఎవరు పిలిచినా మీ అందరి ఇళ్ళకి నేను సిద్ధంగా ఉన్నా. కారణం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఇది అస్తం అంటే అమ్మ లాంటిది. అమ్మనే ఇందిరమ్మ. ఖచ్చితంగా నేను ఫైనల్గానా ఇప్పుడు ట్యాంక్ బండ్ శివకు స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని చెప్పారు, కొడుక్కి హోంగార్డ్ జాబ్ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. ఒకవేళ స్విమ్మింగ్ పూల్ కట్టించిన తర్వాత మీరు కంప్లీట్గా అటువైపు రాజకీయాల్లోకి వెళ్తామంటున్నారు, సీట్ ఎంచుకోమంటున్నారు. అంటే ఈ ట్యాంక్ బండ్ శివ హుస్సేన్ సాగర్లో ఫ్యూచర్లో ఇప్పుడున్న పరిస్థితి కొనసాగిస్తాడా లేదా అటువైపు మళ్ళుతాడా? అన్న నేను మామూలు మనిషినే. ఇప్పుడు అమ్మ అయినా అడగంది అన్నం పెట్టది. 10 మంది కోసం ప్రాణదాతగా నేను నిలబడ్డప్పుడు 10 మంది భవిష్యత్తు కుటుంబాలు బాగుపడుతుందంటే నేను నా సేవ అనేది నా కర్తవ్యం. అది కర్తవ్యం నేర్చుకుంటూ నా ఫ్యామిలీ ఎలా చూసుకుంటున్నానో ఆ పార్టీ పూర్వంగా కూడా ఎవరేం చెప్పినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, చేస్తాను కూడా. అది దీనివల్ల కూడా హామీ ఏంటంటే చేస్తేందుకు నేను వెనకాడ మనిషిని కాదు. నాకు అందరు కావాలి, అందరి కోసమే నేను భూమి పైన పుట్టిన. ఆ భూమి పైన పుట్టినందుకు ఈ ఒక అవకాశం వచ్చినప్పుడు 10 మంది సేవ చేయడం తప్పులేదు. అంటే పార్టీలోకి వెళ్ళినా కూడా మీరు ఇట్లా ట్యాంక్ బండ్ వద్ద ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ప్రాణాలను కాపాడుతున్నారో అదే కొనసాగిస్తారా ఫ్యూచర్లో? ఖచ్చితంగా మానవ సేవే మాధవ సేవ. ఈ హస్తం గుర్తు అనేది మన మైండ్లోకి వెళ్ళి వచ్చినది ఏంటంటే చెయ్యాలి అనుకున్నవాడు ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ ఆ మగ అబ్బాయి కానీ చెయ్యాలంటే చేయాలి. ఎందుకంటే అది ఇక్కడ దానా బేలిక కనువేలకు నామన్నప్పుడు ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. మాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం అవసరం ఉంది. శివాల శివ ఈరోజు ట్యాంక్ బండ్ పైన ఉండే ఒక వ్యక్తికి రాజకీయం ఇస్తున్నప్పుడు ఒక సేవ అంటే ఈరోజు నువ్వు నీళ్ళల్లోనే కాదు ప్రతి ఒక్కరు గుండెల్లో నువ్వు రావాలని వాళ్ళ ఆదేశం ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా 100 మందికి 1000 మందికి మీ ఇంటి దాకా వచ్చిన మీ ఇంట్లోకి రాలేనా? చూశారు కదా, మొత్తం మీద కనుక ట్యాంక్ బండ్ శివ ఎలియాస్ శవాల శివ అని కూడా పేరొందినటువంటి ట్యాంక్ బండ్ శివగా మాత్రం మాధవ సేవే మానవ సేవ, మానవ సేవే మాధవ సేవ. తన జీవితాంతం కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇప్పటి వరకు
దాదాపు 27 సంవత్సరాల నుంచి ట్యాంక్ బండ్లో ప్రమాదవశాత్తు మరణించిన వారైతేనే కానీ, అంటే ప్రమాదవశాత్తు కాలు జారి మృతి చెందిన వారైతేనే కానీ, కొంతమంది తిరిగి కాపాడి వారి యొక్క ప్రాణాలకు పునర్జన్మ ఇవ్వటం కానీ తన యొక్క సేవగా భావిస్తున్నానని, ఫ్యూచర్లో అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం తనను గుర్తించి, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడి నుంచైనా సరే సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా కూడా ప్రజల సేవకు ప్రతి ఒక్క ఇంటికి చేరువయ్యే విధంగా తను వెళ్తానని, ఎటువంటి దానికి వెనకాడబోనని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినందుకు యావత్ తన కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని, అదేవిధంగా ఇప్పటి వరకు తను ఎటువంటి సేవ అయితే కొనసాగిస్తున్నాడో ట్యాంక్ బండ్ వద్ద, అదేవిధంగా అంటే ఫ్యూచర్లో కూడా ఈ సేవను తమ పిల్లలైతేనేమి తనైతేనేమి కొనసాగిస్తానని అయితే మాత్రం ట్యాంక్ బండ్ శివ శవాల శివ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.